అత్యాచారాలతో రక్త తర్పణం చేసింది ప్రాంతం అంతా కూడా, ప్రాణాలు బలి ఇచ్చింది మన హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఈరోజు తప్పకుండా ఆ మహానుభావులందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజల తరఫున, హైదరాబాద్ ప్రజల తరఫున నిజాం వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరులకు, స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీలో రామచంద్రరావు గారని ఒక విద్యార్థి మన యొక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముద్దు బిడ్డనే ఆర్ట్స్ కాలేజీలో ఆ రోజు ఆయన ఈ నిజాంకి వ్యతిరేకంగా వందే మాతర నినాదాలు ఇస్తే ఆయనను స్కూల్ నుంచి బైకాట్ చేశారు, కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు, అనేక రకాలుగా వేధించారు. నిజాం ఆర్మీ ఆయన మీద దాడులు చేసింది. కానీ ఆయన నన్ను కాలేజీ నుంచి బహిష్కరించినా, నన్ను అరెస్ట్ చేసినా, నన్ను హింసలు పెట్టినా నేను వందే మాతర నినాదం మాననని చెప్పి ఆయన వందే మాతర నినాదంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ ఆదర్శంగా ముందుకు నిలిచారు. మనకు తెలుసు, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మన తెలుగు బిడ్డ ఏదైతే వీరుడుగా, మన్యం వీరుడుగా గిరిజన ప్రాంతాల ప్రజలను సంఘటితం చేసి గిరిజనులతో బ్రిటిష్ వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు, మన తెలుగు పౌరుషం, బ్రిటిష్ వాళ్ళని చెట్టు కట్టేసి తుపాకులతో కాలుస్తుంటే ఒక్కొక్క తుపాకీ గుండు ఆయన గుండె మీద మరి వచ్చినప్పుడు ఆయన ఒక్కొక్కసారి వందే మాతర నినాదాలు ఇస్తూ ప్రాణాలు అర్పించినటువంటి, స్ఫూర్తి ఇచ్చినటువంటి నినాదము ఈ వందే మాతర నినాదం అని మనం చేస్తా ఉన్నాను. ఇందులో దుర్గమ్మ తల్లి పేరు తీసుకుంటే అది హిందూ మతం అట. భారతదేశంలో దుర్గమ్మ తల్లి పేరు తీసుకోకుండా మరి ఇంగ్లాండ్ లో తీసుకుంటామా, అమెరికాలో తీసుకుంటామని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ గడ్డ మీద ఉన్నటువంటి దేవతల పేర్లు, నదుల పేర్లు, ప్రాంతీయ సంపదల పేర్లు, ప్రాంతాల పేర్లు అన్ని కూడా ఇందులో ఉండే విధంగా అద్భుతమైనటువంటి గీతాన్ని 150 సంవత్సరాల క్రితం బంకించంద్ర చటర్జీ గారు దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూ ఒక సమైక్యత, ఒక సమగ్రత రావాలి, భారతదేశ ప్రజలందరూ కూడా తమ తమ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలను, నదులను, తాము పూజించేటువంటి దేవుళ్లను అందరినీ కలిపి ఈ వందే మాతర గీతం ఆయన రాయడం జరిగింది. అలాంటి మహానుభావుడు రాసినటువంటి గీతంలో ఇది హిందూయిజానికి అనుకూలంగా ఉంది, ఒక మతానికి వ్యతిరేకంగా ఉందని మాట్లాడేవారు. ఇక్కడ కూడా తెలుసు, ఈ రోజు కూడా ఆయన మరి ఓల్డ్ సిటీ నుంచి ఎంపీ ఉన్నాడు, ఎంఐఎం నాయకుడు, మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు ఆయన? నా మదం మెడ మీద కత్తి పెట్టినా, నా మెడ మీద తల్వారు పెట్టినా నేను భారత మాతకు జై అనను, వందే మాతరం నినాదం ఇవ్వనని చెప్పి ఈరోజు ఎంఐఎం పార్టీ ఈరోజు గెలిచినటువంటి వ్యక్తి అంటాడు. పార్లమెంటులో అందరూ కూడా భారత మాతాకి జై ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వందే మాతరం అంటే మన హైదరాబాద్ నుంచి గెలిచినటువంటి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సిగ్గు లేకుండా జై పాలిస్తీన్ మాట్లాడతాడు, భారత మాతకు జైనడు. అలాంటి మూర్ఖులు కూడా ఇంకా మన తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. ప్రజలందరూ చైతన్యపడాలి, జాగ్రత్త పడాలి, ఆలోచన చేయాలని మనవి చేస్తా ఉన్నాను. అందుకే మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు ఈ హైదరాబాద్ నిజాం కాలంలో ఏ దౌర్జన్యాలైతే మన మీద చేశారో, ఏ రకంగానైతే మనకు 13 నెలలు ఆలస్యంగా వచ్చిందో అది కూడా వందే మాతర నినాదంతో వచ్చింది. ఆ నినాద స్ఫూర్తిని ఈ తరము, నవతరము, భావితరాలకు తీసుకెళ్ళాలి. ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి భారతీయుడు, ప్రతి తెలంగాణ బిడ్డ ఈ వందే మాతర నినాద స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, భారత ప్రభుత్వము సంవత్సరం పాటుగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు ఇది ఆషామాషి ఉత్సవాలు కాదు. ప్రతి హృదయం నుంచి
వచ్చేటువంటి దేశభక్తి జ్వాలతో కూడుకున్నటువంటివి. భారత మాత సంఖ్యలను తెంచడంలో, భారత మాతకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి సంఖ్యలను తెంచడంలో ఈ యొక్క నినాదము రణనినాదంగా మారి మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి నినాదం. అందుకే నేను ఉపాధ్యాయులను, విద్యార్థులను, విద్యా సంస్థల అధినేతలను, ప్రభుత్వ కార్యాలయాలను, ప్రైవేట్ కార్యాలయాలను, యువజన సంఘాలను, విద్యార్థి సంఘాలను, మహిళా సంఘాలను, సామాజిక సంఘాలను, కుల సంఘాలను, బస్తీ సంఘాలను, అపార్ట్మెంట్ సంఘాలను, కాలనీ సంఘాలను అందరిని కోరుతున్నాను. ఈ సంవత్సరం పాటు జరిగేటువంటి ఉత్సవాలలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి సంస్థ కూడా భాగస్వాములు కావాలి. వందే మాతర నినాదంతో ఈ సంవత్సరం అంతా కూడా భారత మాత సేవ చేస్తూ, భారత మాత స్ఫూర్తితో ఈ యొక్క నినాదము మారు మోగాలి. మళ్ళీ దేశ ప్రజల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఈ దేశము ఆత్మనిర్భర భారత్ గా, ఈ దేశము 100 సంవత్సరాల పండుగ జరుపుకునే సమయానికి నా దేశము పేదరికం లేనటువంటి దేశము, నా దేశము నిరుద్యోగం లేనటువంటి దేశము, నా దేశము అన్ని మౌలిక వసతులతో ప్రపంచ దేశాల సరసన ఒక విశ్వ గురువుగా ఏదైతే బంకిం చంద్ర చటర్జీ ఆశించాడో, నా భారతదేశము ప్రపంచంలో ఒక విశ్వ గురువుగా ఉండే విధంగా ప్రతి ఒక్కరము ఈ సంవత్సరం పాటు జరిగే కార్యక్రమాల్లో మనమందరం కూడా పునరంకితం కావాలి. అందరినీ ఆ దిశలో నడిపించాలని, దానికి ప్రతి భారతీయుడు కూడా నడుము కట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందే వందే భారత్ మాతాకి. हृदय से आभार देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का उनके इस प्रेरक संबोधन के लिए। साथ ही आभार देश की गौरवशाली विरासत के प्रति आज की अगाध